ప్రాణం చేరిందే ఏ మాయం చేసావే. ఒక మూవీలో ఎంత స్పెషాలిటీ లేకపోతే అందులో కృష్ణుడు దేవుడు కాదు అని చెప్పినా అందరూ బాయ్కాట్లు చేయకుండా 100 crores క్లబ్లోకి చేర్చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కార్తికేయ 2. ఈ వీడియోలో మనం కార్తికేయ 2కి సంబంధించిన మైక్రో డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మిస్టర్ రావు గారు లైబ్రరీలో ఒక బుక్ చదువుతూ ఉంటారు. ఎస్ దే ఎగ్జిస్ట్ అని. ఈ బుక్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తే లేదు, కానీ ఈ బుక్ రాసింది క్యాడియస్ టలోమి అని ఆ బుక్ మీద ఉంటుంది. రియల్ లైఫ్ లో చూసుకుంటే ఆ పేరుతో ఉన్న వ్యక్తి 100 AD లో ఈజిప్ట్ లో పుట్టాడు. అతను ఒక మ్యాథమెటిషియన్, ఆస్ట్రోనామర్, ఆస్ట్రాలజర్, జియోగ్రాఫర్ అండ్ మ్యూజిక్ థెరపిస్ట్. ఇవన్నీ విన్నాక మీకు ఎవరు గుర్తొస్తున్నారు? దెన్ హీరో ఎంట్రీ సీన్ లో మనకు 3 books కనిపిస్తాయి. అగాథా క్రిస్తే సాడ్ సిప్రెస్, ఇది ఒక మర్డర్ మిస్టరీ నోవెల్. 2 చావుల మధ్య జరిగే ఒక స్టోరీ. సెకండ్ ది అడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, దీని గురించి చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ ద కిల్లింగ్ ఎట్ కింగ్ ఫిషర్ హిల్. ఈ 3 books కూడా స్పై, డెత్, మిస్టరీ వీటి మీద బేస్ అయి ఉన్న పుస్తకాలే. లైక్ మనం మాట్లాడుకుంటున్న మూవీ లాగా. ఈ సీన్ లో కార్తికేయ ఫోన్ లో టైం 8:04 AM అని చూపిస్తుంది. దీని నెక్స్ట్ ఫ్రేమ్ లో కార్తికేయ అనలాగ్ వాచ్ లో కూడా టైం 8:04 అనే చూపిస్తుంది. సో డైరెక్టర్ ఈ మైన్యూట్ డీటెయిల్ కూడా ఇంత ఎఫర్ట్ పెట్టారా అనిపిస్తుంది. సో నెక్స్ట్ పాముని పట్టేసుకున్నాక తన ఫ్రెండ్ ఏంట్రా హిప్నటైజ్ చేసావా అని అంటాడు. ఈ డైలాగ్ విన్నాక అందరం మీద ఒక కామన్ డైలాగ్ అనుకుంటాం, కానీ దీనికి రీజన్ ఏంటంటే కార్తికేయ 1లో ఆ పాముని ఎవరో హిప్నటైజ్ చేశారు. కొత్త విషయమే. అక్కడ ఎలా అయితే ఎవరో పాముని కంట్రోల్ చేసి హిప్నటైజ్ చేస్తారో అలాగే ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు అంటాడు. అండ్ ఇక్కడ దానికి ప్రమాదం లేదని చెప్పి క్లియర్ కమ్యూనికేట్ చేశాను. ఇట్స్ కాల్డ్ జూలింగ్విజం. జూలింగ్విజం ఇది వినడానికి కొత్త వర్డ్ అయినా మనకి ఎప్పటి నుంచో తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెంచుకునే క్యాట్, డాగ్, బర్డ్ ఇలా ఎనీ యానిమల్ మనం కమ్యూనికేట్ చేయడానికి మన ఎమోషనల్స్ ని వాటికి అర్థమయ్యేలా చెప్పే కళ. మన బాడీ లాంగ్వేజ్ ని ఎదుటి ప్రాణికి అర్థమయ్యేలా మార్చుకోవడమే జూలింగ్విజం. ఇంట్రెస్టింగ్ కదా. నెక్స్ట్ దేద్లా ఘర్. దీనికోసం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇది ఒక హాంటెడ్ హౌస్. సికింద్రాబాద్ దగ్గర ఉన్న సీతాఫల్ మండి ఏరియాలో ఉంది. అండ్ ఇది హాంటెడ్ హౌస్ కాదు అని కార్తికేయ మిత్ ని బ్రేక్ చేస్తాడు అని ఉంది. నెక్స్ట్ డీటెయిల్ లోకి వెళ్తే ఇక్కడ బ్రేవరీ అవార్డు ఉంది కదా, అది రిసీవ్ చేసుకుంటున్న ఫోటో ఇక్కడ ఉంది కదా. అందులో 12 crores గోల్డ్ హీస్ట్ అండ్ 6 ఖైదీలను పట్టించాడు అని ఇక్కడ ఉంది కదా. యాక్చువల్లీ ఇది నిజమైన కేసే. Jan 23rd, 2021 నా 25 kg గోల్డ్, 93,000 క్యాష్, ఇంకా 7 weapons, 10 magazines, 7 rounds ఆఫ్ బుల్లెట్స్ ని, ఒక సుమోని, ఒక కంటైనర్ ని, 13 phones ని జప్తు చేసుకున్నారంట పోలీసులు. అండ్ వీళ్ళందరినీ పట్టించింది కార్తికేయ ఈ న్యూస్ పేపర్ లో వేశారు. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా. ఇక్కడ తనకు తానే సర్జరీ చేసుకున్న ఏకైక మనిషి సర్జన్ లియోనిడ్ రోగోజోవ్. అండ్ దిస్ ఇస్ ఆల్సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్. ఇక్కడ సౌత్ ఆఫ్ సోమనాథ్ లో డిక్ చేస్తుంటే పక్కన ఉన్న రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఇలా ఎందుకు పెడతారు అంటే అదొక నమ్మకం. అలా చేస్తే కోరుకున్నవి జరుగుతాయని ఒక నమ్మకం. ఇదంతా మూవీ సెట్ అయినప్పటికీ ఇక్కడ దీన్ని పెట్టారు. అండ్ యాక్యురేట్ గా చూపించినందుకు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఒక్కసారి మునిగితే స్నానం, 3 సార్లు మునిగితే పుణ్యంరా. 5 సార్లు మునిగితే జ్వరం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ సీన్ లో కార్తికేయ పోలీసులు వెతుకుతుంటే పోలీసులు కూడా కార్తికేయని వెతుకుతారు. అప్పుడు ఆ పోలీస్ ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో యాక్చువల్ గా స్పై మూవీ ఫోటో షూట్ కోసం నిఖిల్ రియల్ లైఫ్ లో దిగిన ఫోటో అది. అండ్ ఇక్కడ మిస్టర్ రావ్ పాత ఆఫీస్ లో అనుపమ ఫొటోస్ ని చూస్తే అవి అనుపమ రియల్ లైఫ్ చైల్డ్హుడ్ ఫొటోసే. అక్కడ అనుపమ వాళ్ళ డాడ్ ఉన్న ప్లేస్ లో మిస్టర్ రావ్ ని ఎడిట్ చేసి పెట్టారు. ఈ సీన్ లో ఇద్దరిని పాతి వేసినప్పుడు ముగ్ధా స్పెట్స్ లో మనం రిఫ్లెక్షన్ చూడొచ్చు. అండ్ ఈ రిఫ్లెక్షన్ ని కూడా పట్టించుకుని ఎడిట్ చేశాడంటే వాడు గ్రేట్. ఇక్కడ కార్తికేయాని ఇలా వేలాడదీసే ఈ మెథడ్ మన ఇండియాలో వాడే యాన్షియంట్ టార్చర్ మెథడ్. అండ్ నెక్స్ట్ కార్తి అండ్ తనతో ఉన్న వాళ్ళ పోలీసులకు దొరికితే ఇక్కడ సదానందన్ ఇంకా సులేమాన్ ని అబ్జర్వ్ చేస్తే సులేమాన్ కి హిందీ వచ్చు. సో చెప్పిన వెంటనే చేతులు ఎత్తేస్తాడు. అండ్ సదానందన్ కి హిందీ రాదు కాబట్టి సులేమాన్ చూసి చేతులు ఎత్తుతాడు. ఇందాక గుర్చేమన్నాను, ఏంటిది? అదేంటంటే మిస్టర్ రావు బ్రిడ్జ్ పైన ఉన్నప్పుడు కార్తికేయని చూస్తాడు. అండ్ కార్తికేయ యాంగిల్ నుంచి చూస్తే మిస్టర్ రావు లానే ఒకరు బ్యాగ్ వేసుకుని బ్రిడ్జ్ పైన చూస్తుంటారు. అండ్ క్లైమాక్స్ లో కార్తికేయ సాధించినప్పుడు సన్మానం పేపర్ లో చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ఆల్సో రియల్ లైఫ్ ఫోటో. అండ్ అవార్డు తీసుకుంటున్నప్పుడు కార్తికేయ లెఫ్ట్ సైడ్ లో ఒక పర్సన్ కూర్చుని ఉంటాడు. అతనే ఈ మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్.